పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమ్మ గారిని వాగ్దత్తం యొక్క మందసమా అని కొనియాడుతూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలలో మరి ముఖ్యంగా పాత నిబంధన సమయంలో యూదులకు వాగ్దాన మందసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించబడిన తరువాత సీనాయి పర్వతం మీద మోషే ద్వారా దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు. మరి ఆ ఒడంబడిక చేసుకున్నప్పుడు మోషేకు దేవుడు 10 ఆజ్ఞల పలకములను అందించి ఉన్నారు. అలాగే మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో గుండా పయనిస్తూ ఉన్నటువంటి సమయంలో 40 సంవత్సరములు దేవుడు వారికి అద్భుత విధమున మన్నా భోజనాన్ని కురిపించి ఉన్నారు. అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించబడడానికి దేవుడు అహరోను కర్రను ఉపయోగించి అనేక 8 రకాలైనటువంటి అరిష్టములను మరి ఆ దేశములో జరిగించారు. అందుకు గాను వారు బానిసత్వము నుండి విడిపించబడిన తరువాత మరి దేవుని ఆజ్ఞానుసారము ఇశ్రాయేలు ప్రజలు మేలిమి అయినటువంటి బంగారముతోటి ఒక మందస పెట్టెను ఏర్పాటు చేయటం జరిగింది. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుడు ఆ మందస పెట్టెను నిర్మించేటటువంటి విధానాన్ని అక్కడ చక్కగా వివరించటం జరుగుతూ ఉంది. మరి ఆ మందస పెట్టె నిర్మాణము అయిపోయిన తరువాత ఆ పెట్టెలో ఈ 10 ఆజ్ఞల పలకములను, అహరోను కర్రను మరియు మన్నా భోజనమును ఉంచిన తరువాత దానిని ఒక గుడారములో ఉంచటం జరిగింది. ఎప్పుడైతే ఆ గుడారమును దేవునికి ప్రత్యేకించటం జరిగిందో దేవుడు ఆ మందస పెట్టె మీదికి మరి మేఘారూరుడై దిగివచ్చి ఆ గుడారమును కప్పి ఉంచినటువంటి సంఘటనమును మనము గ్రంథములో చదువుతూ ఉన్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తమ పయనాన్ని కొనసాగించేటప్పుడు దేవుని యొక్క ఉనికి మరి ఆ మేఘస్తంభ రూపములో గుడారము మీద నిలిచి కప్పి ఉన్నంతసేపు వారు అక్కడ బస చేయటం జరిగింది. ఎప్పుడైతే ఆ మేఘము ఆ దేవుని గుడారం మీద నుండి పైకి లేస్తూ ఉందో వారు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ విధముగా దేవుడు మరి ఆ మేఘ రూపములో ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి ఆ మందసము ద్వారా నడిపించటం జరిగింది. అందుకే దానిని వాగ్దాన మందసము అని పిలవటం జరిగింది. మరి ఇర్మియా ప్రవక్త కాలములో ఈ వాగ్దాన మందస్సము అదృశ్యమైంది. బాబిలోనియా దేశస్థులు ఇశ్రాయేలు సామ్రాజ్యము మీదకి దండెత్తి వచ్చి దాని యెరూషలేము నగరాన్ని నాశనము చేసినప్పుడు మరి ఈ వాగ్దాన మందస్సము అదృశ్యమైంది అని మనము ఇర్మియా ప్రవక్త గ్రంథములో చదువుతూ ఉన్నాము. ఆ పాత నిబంధనలోని వాగ్దాన మందస్సము అదృశ్యమైన కారణమున నూతన నిబంధనలో మనము నూతన వాగ్దాన మందస్సాన్ని పొందగలిగాము. మరి ఆ నూతన నిబంధనలో నూతన వాగ్దాన మందస్సము మరియమాతే అని మనకి స్పష్టముగా అర్థమవుతూ ఉంది. ఎందుకన యేసుక్రీస్తు ప్రభువే మరి ఆ నూతన ఒడంబడిక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలు మనము చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కడరా రాత్రి భోజన సమయమున తన శిష్యులతో ఒడంబడిక చేసుకుంటూ ఈ విధముగా పలికారు. రొట్టెను తీసుకొని మీరు దీనిని భుజింపుడు, ఇది నా శరీరము. తరువాత ద్రాక్ష పాత్రను తీసుకొని దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన గల నా రక్తము అని ప్రభువు స్వయముగా పలుకుతూ మరి నూతన నిబంధనలో
మనతోటి ఒడంబడిక చేసుకుంటూ ఉన్నారు. మరి పరిశుద్ధ మరియమ్మ గారు నూతన వాగ్దాన మందస్సము, పాత నిబంధన మందస్సముతో అనేకమైనటువంటి సారూప్యములు కలిగి ఉండటంలో అతిశయోక్తి లేదు. పాత నిబంధనలోని వాగ్దాన మందస్సములో ధర్మశాస్త్రము, అహరోను కర్ర, మన్నా భోజనము పొందుపరచబడిన తరువాత దేవుడు ఆ మందస్సమును మేఘముతో కప్పి ఉంచాడు. మరి ఈ విషయాన్ని నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలలో మనము చదవగలుగుతున్నాము. అలాగే నూతన వాగ్దానము మందసమైనటువంటి మరియమాతను గాబ్రియేలు దూత శుభవర్తమానమును తీసుకొని వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయము లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో, పవిత్రాత్మ నీపై వేంచేయును, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అని దూత పలుకుతూ ఉంది. అనగా పాత నిబంధన గ్రంథంలో వాగ్దాన మందసమును దేవుడు ఏ విధముగానైతే మేఘ రూపంలో కప్పి ఉంచారో, అలాగే నూతన వాగ్దాన మందసమైనటువంటి మరియమాతను దేవుడు ఆవరించి ఉన్నారు. మరి అలా ఆవరించి ఉండటమే కాకుండా మనుష్యవతారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మరి ఈ నూతన మందసములో శరీర రక్తములను పొందుకొని ఉన్నారు. మరి దావీదు మహారాజు పాత నిబంధన గ్రంథములో వాగ్దాన మందసమును స్వీకరించినప్పుడు ఆనందముతో గంతులు వేసి నాట్యము చేసెను అని సాముయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదివినప్పుడు అర్థమవుతూ ఉంది. అలాగే నూతన వాగ్దత్త మందసమైనటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మను సందర్శించగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను అని లూకా సువార్త 1వ అధ్యాయము 43, 44 వచనాలలో మనము చదవగలుగుతున్నాము. మరియమాత ఎలిజబెత్తమ్మ ఇంట అడుగు పెట్టగానే ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మతో నింపబడి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైంది. మరి నూతన నిబంధన గ్రంథములో దేవుని యొక్క అనుగ్రహమును దేవుని చేత పవిత్రాత్మ చేత పూరింపబడి దేవుడు ఆమెను ఆవరించి ఉన్నందు చేత మనుష్యావతారుడైనటువంటి రక్షకుడు జీవవాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్యావతారమును పొంది పరిశుద్ధ మరియమాత గర్భములో నివాసమును ఏర్పాటు చేసుకున్నారు. పాత వాగ్దాన మందసములో దేవుని యొక్క ఉనికి మాత్రమే ఉంది. కానీ నూతన వాగ్దాన మందసములో యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా రూపము దాల్చుకోవటము జరిగింది. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని వాగ్దత్తము యొక్క మందసమా అని పిలుచుకొనుట ద్వారా మరి ఆ పాత నిబంధన మందస సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనము గుర్తు చేసుకుంటూ పరిశుద్ధ మరియమ్మ గారు ఏ విధముగానైతే యేసుక్రీస్తు ప్రభుని తన గర్భములో 9 మాసాలు మోసి ఆయనకు నివాస స్థానముగా ఏర్పడిందో, మనము కూడా మరి దివ్య సప్రసాద సంస్కారాన్ని ఆచరించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభునికి నివాసములుగా మనము మలచబడుతూ ఉన్నాము. అదే విధముగా భద్రమైన అభ్యంగనము స్వీకరించట ద్వారా పవిత్రాత్మైన సర్వేశ్వరుని జ్ఞానవరములను, అనుగ్రహములను పొంది పవిత్రాత్మకు మనము ఆలయములుగా మలచబడుతూ ఉన్నాము. జ్ఞానస్నానము ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము బిడ్డలముగా చేయబడుతూ ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని పోలి వాగ్దాన మందసముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాము అని తిరుసభ మనకి గుర్తు చేస్తూ ఉంది.
కాబట్టి పరిశుద్ధ మరియమ్మ గారిని వాగ్దత్తం యొక్క మందసమా అని వేడుకొనుట ద్వారా మనల్ని కూడా ఆ మరియ తల్లి వలె పరిశుద్ధులనుగా చేయమని, ఆ మరియ తల్లి వలె దేవుని యొక్క వాగ్దాన మందసములుగా మలచమని ఆ దేవాతి దేవుని వేడుకుంటూ ఉన్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.